ప్రజల దృష్టిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అమాయకుడు గుమ్మడి నరసయ్య. ఎందుకంటే మద్యం డబ్బు పంచకుండా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి. ఇంకా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హంగులు ఆర్పాటాలకు పోకుండా అదే సైకిల్ పైన తిరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి నిజంగా మీ దృష్టిలో అమాయకుడే కదా. ఇంకా అసెంబ్లీకి వెళ్ళాల్సి వస్తే ఆర్టీసీ బస్సులో వెళ్ళే అరుదైన నాయకుడు కాబట్టి మీ అందరి దృష్టిలో అమాయకుడే కదా. ఇంకా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తండ్రి నుండి వారసత్వంగా వచ్చినటువంటి అదే 2 ఎకరాల భూమిని దున్నుతూ జీవనం కొనసాగిస్తున్నాడు కాబట్టి మీ అందరి దృష్టిలో నిజంగా అమాయకుడే కదా గుమ్మడి నరసయ్య. కానీ ఇప్పుడున్నటువంటి రోజులలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే 3 తరాలు కూర్చుండి తిన్నా తరగని ఆస్తిని కూడా పెట్టుకుంటున్నారు కదా. కానీ ఈ మధ్య కాలంలో గుమ్మడి నరసయ్య గురించి తెలుసుకున్న వారందరూ కూడా మాకు కూడా గుమ్మడి నరసయ్య లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకుంటుండొచ్చు. కానీ ఈ సమాజంలో వందల కొద్ది గుమ్మడి నరసయ్యలు ఉన్నారు. కానీ ఈ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టడానికి డబ్బు అనే భయంతో ఒక మూలన ఉండిపోయారు. నిజం కాదా? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది డబ్బు కాదా? ఓటర్లను కొనేది డబ్బు కాదా? ప్రజల్లో మార్పు వస్తే వందల కొద్ది గుమ్మడి నరసయ్యలు ఈ ప్రజాక్షేత్రంలో అడుగు పెడతారు. నిజంగా గుమ్మడి నరసయ్య గురించి కొన్ని తరాలు మాట్లాడుకుంటాయి. ఈ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి గుమ్మడి నరసయ్య. దయచేసి ఇక నుండన్నా ప్రజల్లో మార్పు వచ్చి ఓట్లను అమ్ముకోకుండా నీతి నిజాయితీతోటి మనందరం కూడా ఓటేద్దాం. అవినీతి అధికారులందరినీ కూడా నిలదీద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్క.